ఏదైనా కొంచెం హెల్తీగా కొంచెం స్వీట్గా తినాలనిపిస్తే నేనైతే ఇలాగా కస్టర్డ్ చేసుకుంటూ ఉంటానన్నమాట, అన్ని ఫ్రూట్స్ వేసుకొని. సో కస్టర్డ్ ఎలా చేసుకోవాలో అందరికీ తెలిసిందే. ఒక గ్లాస్ పాలు మరిగించుకొని అందులోకి 1 స్పూన్ కస్టర్డ్ పౌడర్ కొంచెం పాలల్లో కలిపేసి వేసేస్తే థిక్ అయిపోతుంది. సో దీంట్లో ఇంకొంచెం ఫ్లేవర్ కోసం అయితే 2 చుక్కలు వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేశాను. సో ఇది థిక్ అయిందని ఎలా తెలుస్తుందంటే జస్ట్ అలాగా స్పాచులా మీద మనం అలాగా వేలుతో ఇలాగా గీసి చూస్తే అవి 2 కలవవు అనమాట, అప్పుడు థిక్ అయినట్టు. యూజువల్గా అయితే అందరూ పాలల్లోనే చక్కెర వేసేసుకొని కస్టర్డ్ పౌడర్ కలుపుతూ ఉంటారు, కానీ నేను హెల్తీగా తినాలనుకుంటున్నాను కాబట్టి ఇలాగ 2 టేబుల్ స్పూన్స్ తేనె వేసుకుంటున్నాను. తేనె కూడా భాషా తేనె తీసుకుంటున్నాను అనమాట. భాషా తేనె అంటే మంతెన ఫాలోవర్స్కి అయితే అందరికీ తెలిసే ఉంటుంది, ఆర్గానిక్ తేనె అనమాట అది. దాంట్లో షుగర్ ఏం మిక్స్ చేయరు. సో దీంట్లో ఇది చల్లారిన తర్వాత ఫ్రూట్స్ కలుపుకొని తినేయచ్చు, కానీ కొంచెం ఫ్యాన్సీగా డెకరేట్ చేసుకొని తింటే బాగుంటుందని ఒక బౌల్లో ఇలా ఫ్రూట్స్ లేస్గా కస్టర్డ్ పౌడర్, సబ్జా గింజలు అలాగే నట్స్ వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయితే నేనైతే ఎంజాయ్ చేసేసాను.